మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఇస్తామన్నారా? ఒక్కొక్క ఏడాది కొద్దిగా ఇస్తానన్నారా? టైం డేట్లు చెప్పలేదు. కానీ ఒక్కొక్క ఏడాది ఒక్కొక్కటి ఇస్తానని ఏమన్నా చెప్పారా? అది లేదు. ఇప్పుడు జగను నవరత్నాలు ఇస్తానన్నాడు కానీ అన్ని మొదటి ఏడాది ఇస్తానన్నాడా? చెప్పలేదు కదా. హామీ ఇచ్చాడు కదా. హామీ ఇచ్చింది 5 ఏళ్ల ప్రభుత్వానిక, ఏడాదికోసారికా లెక్క. అతను నవరత్నాలు తొలి ఏడాదిలోనే మొత్తం అమలు చేశాడుగా. ఒక్కటి కూడా నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ లేదు. ప్రతిదీ తొలి ఏడాదే అమలు చేశాడు. రెండో ఏడాదికి వచ్చేటప్పటికి అంటే ఫస్ట్ ఇచ్చినప్పుడు పండగ అందరికి, రెండో ఏడాది కంటిన్యూ అయ్యేటప్పటికి సంతోషం. దాని కారణంగా వ్యాపారస్తులు కూడా వీళ్ళని నమ్మి అప్పులు ఇవ్వడం ప్రారంభించారు. లైక్ వీళ్ళు 15,000 పట్టుకుని వెళ్తే బైకు 70,000 రూపాయల బైక్ ఇవ్వడం అప్పు, లేకపోతే కనుక ఈఎంఐల కిందన అట్లా ఇచ్చినటువంటిది. అప్పుడు ఏమైంది, ఈ 15,000కి తో పాటు వాళ్ళ జేబుల్లో ఇంకో 10,000 రూపాయలు అంటే డౌన్ పేమెంట్ ఒకటి కట్టడం, ఓ 10,000 25,000 ఈ బైక్ తీసుకోండి. ఎందుకు, బైక్ 1,00,000 రూపాయలు ఉందనుకోండి, ఇంకా 4 అయితే గ్యారంటీ వస్తాన నమ్మకం వచ్చింది వ్యాపారస్తుడికి. ముందు నువ్వు 25,000 డౌన్ పేమెంట్ పెట్టు, నీకు ఇచ్చేస్తాం. ఇక్కడ 15,000 చేతిలో ఉంది కదా, 15కి ఇంకో 10,000 వేసారు, 25,000తో డౌన్ పేమెంట్, మిగతాది ఏడాదికి వస్తాను.